వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ని మనల్ని మనం ఏ విధంగా మార్చుకోవాలి, ప్రిపరేషన్ కోసం ఏ విధంగా సన్నద్ధం చేసుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్లను, సైంటిఫిక్ మెథడ్స్ని చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి చెప్తాం. ఏంటి? నీ ఆలోచన మార్చుకో, నీ ప్రపంచం మారుతుంది అంటారు. ఇక్కడ మన ఆలోచనను మార్చుకోవడం. ఎందుకంటే ఎక్కడైనా కూడా మనిషి జీవితంలో అన్నీ సక్రమంగా ఉండవు. అన్ని వసతులు కావచ్చు, అన్ని రకాల మెటీరియల్ కావచ్చు, కోచింగ్ సదుపాయాలు కావచ్చు, మీరు ఉండేటటువంటి ప్లేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో లోపాలను మనం ఎత్తి చూపించుకోకుండా, వాటినే ఫోకస్ చేయకుండా, వాటిని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో చూడడం ఏ విధంగా మనం అలవాటు చేసుకోవాలి. సో ఈ లోపాలు, ఇబ్బందులు మన ప్రిపరేషన్కి ఆటంకాలుగా మారకుండా రీఫ్రేమింగ్ చేసుకోవాలి. మొట్టమొదటి వైఫల్యాన్ని పాఠంగా స్వీకరించాలి. ఉదాహరణకు మీరు ఒక టెస్ట్ రాస్తారు, అందులో మీరు అనుకున్నన్ని మార్కులు రాలేదు. అప్పుడు ఏమనుకుంటారు? ఇక నేను పనికిరాను, ఈ ఉద్యోగం నాకు రాదు, నా వల్ల కాదు, ఇక్కడే రాలేదు, ఇంకా అక్కడే వస్తుంది, ఇలా ఆలోచన కొనసాగవచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఈ పరీక్ష రాయడం వల్లనే నా బలహీనతను నేను గుర్తించగలిగాను, ఈ టెస్టును రాయడం వల్లనే ఎక్కడ పొరపాటు చేశానో గ్రహించగలిగాను. మీ తప్పును సరిదిద్దుకునేటటువంటి అవకాశాన్ని, మీ బలహీనతను బలంగా మార్చుకునేటటువంటి అవకాశాన్ని ఆ టెస్ట్ మాత్రమే ఇచ్చింది, ఆ వైఫల్యం మాత్రమే ఇచ్చింది. ఈ విధంగా మీరు ఇక్కడ జరిగినటువంటి దాన్ని రీఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. దాన్ని పాజిటివ్ కోణంలో మార్చుకోవాలన్నమాట. దాన్ని కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అంటారు. తర్వాతది ఏకాంతాన్ని అవకాశంగా తీసుకుంది. అంటే చాలామంది నేను ఒంటరిని అయిపోయాను, ఫ్రెండ్స్కి దూరంగా ఉంటున్నాను, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను, రిలేటివ్స్కి దూరంగా ఉంటున్నాను, ఏ ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు, ఇంకా ఇప్పుడే చదువు అయిపోయింది అని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు గడిపినటువంటి ఈ సమయమే రేపు మిమ్మల్ని ఒక గొప్ప అధికారిగా మార్చుతుంది. అప్పుడు పూర్తిగా ప్రజలతో మమేకమైపోయి ఉండొచ్చు. అప్పుడు మీ స్నేహితులు, మీ బంధువులు మీకు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ని ఒకసారి ఊహించుకోండి. సో ఈ ఏకాంతాన్ని మీరు అధికారిగా మారడం కోసం, ఉద్యోగం సంపాదించడం కోసం ఒక అవకాశం, ఈ విధంగా రీఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. తర్వాతది విమర్శను ఇంధనంగా మార్చుకోవాలి. ఉదాహరణకి విమర్శ ఎలాంటిది అంటే, మనము దాన్ని ఇంకా బలంగా తయారు కావడానికి ఒక ఇంధనంగా మనం చూడాలి. ఒక సుత్తెతోని అద్దం మీద కనుక కొట్టినట్లయితే ముక్కలు అయిపోతుంది. అదే సుత్తెతోని కాలుతున్న ఇనుము మీద కనుక కొట్టినట్లయితే అది ఇంకా బలంగా మారుతుంది. సుత్తె ఒకటే, కొట్టడం ఒకటే, కానీ ఇక్కడ వస్తువు లేదు. సో విమర్శలు ఒకటే, ప్రపంచం ఒకటే, ఎప్పుడు విమర్శిస్తూ ఉంటుంది. మరి మనం అద్దంలాగా ఉందామా? మనం కాలుతున్న ఉక్కులాగా ఉందామా? మనం కాలుతున్న ఉక్కులాగా ఉండాలి, చాలా దృఢంగా ఉండాలి. వాళ్ళు కొట్టే కొద్ది విమర్శలు చేసే కొద్ది ఇంకా బలంగా, ఇంకా దృఢంగా తయారు కావాలి. మీ సంకల్ప బలం పెరగాలి. అంటే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకు నేను చక్కటి సమాధానం ఇస్తాను. ఏంటి సమాధానం? సాధించి చూపెట్టడం. విమర్శలు చేసేటటువంటి వాళ్ళకి సమాధానం ఇవ్వడం ఏంటంటే, మాటకు మాట సమాధానం కాదు, సాధించి చూపెట్టడమే విమర్శకు మీరు ఇచ్చేటటువంటి అసలైనటువంటి సమాధానం. తర్వాతది చాలామంది ఏదైనా మీరు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇంటి పనులు ఏమైనా చేయండి అంటే, ఇది నాకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది, నా చదువుకు ఆటంకాన్ని కలిగజేస్తుంది. ఇలా కాకుండా మీరు దాన్ని ఆ చేసేటటువంటి ఆ పనుల్లో కొంత రిలాక్సేషన్ని పొందినట్టుగా, మీ మెదడుకు మరింత ఉత్సాహాన్ని నింపినట్టుగా రీఫ్రేమ్ చేసుకున్నారనుకోండి, ఇది కూడా మీరు చేసేటువంటి భారంగా కాకుండా ఒక రిలాక్సేషన్గా అది మీకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, టెస్టులు కావచ్చు, ఏదైనా కూడా నెగిటివిటీ ఉంటుంది. దాన్ని పాజిటివ్ కోణంలో చూడడమే కాగ్నిటివ్ రీఫ్రేమింగ్. అంటే ఒక గ్లాసులో సగం వాటర్ ఉన్నాయి,
ఎంతసేపు మనం సగం ఖాళీ గ్లాసు అనుకోవడం కంటే సగం నిండుగా ఉందే అని అనుకోవడం బెటర్. ఖాళీ ఉంది అనుకునే బదులు నిండుగా ఉంది అనుకుంటే ఆ మనసు చూసేటటువంటి తీరు వేరే విధంగా ఉంటుందన్నమాట. సో నెగిటివ్ అంశాలు ఏదైనా మీ జీవితంలో ఉన్నప్పుడు వాటిని పాజిటివ్ దృక్కోణంలో చూడడమే ఈ కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అన్నమాట. సో పాజిటివ్ దృక్కోణంలో చూడండి, పాజిటివ్ ఫలితాలు పొందండి. విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్.